వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. హ్యుండై బ్రాండ్కి సంబంధించిన కార్ ఎలైట్ i20 యాస్టా టాప్ ఎండ్ వేరియంట్ అండి. పెట్రోల్ వర్షన్. మనకి హైవే మీద 18+ మైలేజ్ అయితే వస్తుందండి. మనం స్పీడ్ అనేది 80 నుంచి 100 km/h స్పీడ్ అనేది మెయింటైన్ చేస్తే. కార్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉందండి. ఇక్కడ చూసుకోవచ్చు క్వాలిటీ అనేది. ఈ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి 2017లో జరిగింది. రిజిస్ట్రేషన్ 2017 5వ నెలలో జరిగిందండి. మనకి లైఫ్ పరంగా 2032 5వ నెల వరకు ఉందన్నమాట. కార్ అయితే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనకి కంప్లీట్గా హ్యుండై తరపు నుంచి టాప్ ఎండ్ వేరియంట్కి ఏమేమి ఫీచర్స్ రావాలో కంప్లీట్ ఫీచర్స్ వస్తాయండి. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. ఒకవేళ ఈ కార్ కనుక సేల్ అయిపోతే మనం ఫస్ట్ కామెంట్ హానియా కార్ డెకర్స్ తరపు నుంచి సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేస్తాను, అది గమనించగలరు. కార్ కలర్ ఇక్కడ చూసుకోవచ్చు, ఫ్లాష్ రెడ్, సూపర్ కండిషన్లో ఉంది. అలానే ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల కార్ ఎక్కువ మందికి రీచ్ అయిద్దండి. ఎవరైనా ఒక మంచి హ్యాచ్ బ్యాక్ కార్ కావాలి పెట్రోల్ వేరియంట్లో, దట్టు ఎలైట్ i20 అండి ఇది, అనుకునే వాళ్ళకి మనం హెల్ప్ చేసిన మనం అవుతాం. అలానే ఈ వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో మంచి మంచి కార్స్ రాబోతున్నాయి. కార్ కండిషన్ ఇక్కడ చూస్తున్నారు కదండి, పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. 75,000 ప్రజెంట్ రీడింగ్ అండి. కస్టమర్ని అడిగాను, ట్యాంపరింగ్ అనేది ఏమీ చేయలేదని చెప్పారు. అండ్ ఇంజన్ అయితే మాత్రం సూపర్ క్వాలిటీ అండి. ఇంజన్, సస్పెన్షన్, ఏసీ మనం రన్నింగ్ చూసుకోవాల్సిన అవసరం లేదు. కార్ క్వాలిటీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు, ఫినిషింగ్ కావచ్చు, డెంట్స్, స్క్రాచెస్ ఏమీ లేకుండా చాలా చాలా నీట్గా మెయింటైన్ చేయడం జరిగింది. కార్ కూడా మనకి మంచి రీజనబుల్ ప్రైస్కి రాబోతుందన్నమాట. ఎప్పట్లాగానే ప్రైస్ అయితే ఈ వీడియో ఎండ్లో చెప్తాను, చూడండి. మార్కెట్ ప్రైస్ కన్నా చాలా మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తాను. ఎలైట్ i20 లవర్స్, ఎస్పెషల్లీ i20లో ఎలైట్ మోడల్ అనేది చాలా చాలా క్లిక్ అయిన మోడల్ అండి. ఎందుకంటే మీకు కార్ చూడడానికి కూడా బల్కీగా, హ్యాచ్ బ్యాక్స్లో పర్ఫెక్ట్ మీకు ఒక స్టాండర్డ్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేశారన్నమాట ఈ కార్ విషయానికి వస్తే. అండ్ ఈ కార్ వచ్చేసరికి మనకి పెట్రోల్ వేరియంట్లో కావచ్చు, డీజిల్లో కావచ్చు, మైలేజ్ పరంగా మాత్రం ఇబ్బంది పెట్టదండి. ఎందుకంటే మీకు పెట్రోల్ అయినా సరే, డీజిల్ అయినా సరే చాలా మంచి మైలేజ్ వస్తాయి. మీకు హైవే మీద ఎస్పెషల్లీ 20+ వస్తుందండి. నేనైతే యావరేజ్గా 18 అని చెప్పాను వీడియో స్టార్టింగ్లో. 20 అయితే మైలేజ్ వస్తుంది. మనం ఒక స్పీడ్ అనేది మెయింటైన్ చేయాలండి, 80 నుంచి 100 మీరు మెయింటైన్ చేసి చూడండి. 100% దీని మైలేజ్ కూడా మీరు ఇష్టపడతారు. అండ్ ఇక్కడ కార్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, బానెట్, 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదండి, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ దీని ఫీచర్స్ మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనేవి వచ్చాయి విత్ డిఆర్ఎల్. ఇక్కడ ఫంక్షనింగ్ చూసుకోవచ్చు, మార్నింగ్ డిఆర్ఎల్, డే లైట్ మోడ్ అంటారు. అలానే ఫాగ్ ల్యాంప్స్ ఇక్కడ చూసుకోవచ్చు అండి ఫ్రంట్. అండ్ ఓఆర్విఎమ్స్ ఏదైతే ఉన్నాయో, సైడ్ ఓఆర్విఎమ్స్ ఇవి వచ్చేసరికి ఫోల్డబుల్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, నేను లాక్ చేశాను. అండ్ అంటే ఆటో ఫోల్డ్ అంటారు, అంటే మాన్యువల్గా ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. అన్లాక్ చేసినప్పుడు అన్ఫోల్డ్ అయ్యాయి. సో ఈ ఫీచర్ చాలామంది ఇష్టపడతారండి. అలానే ఓఆర్విఎమ్స్ వచ్చేసరికి లోపల మిర్రర్ ఏదైతే ఉందో, ఓఆర్విఎమ్స్ లోపల మిర్రర్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. అండ్ సైడ్ టైర్స్ మనం గమనిస్తే అలాయ్ వీల్స్, డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అండి. ఎలైట్లో చాలా మంచి క్లాసీగా కనబడే అలాయ్ వీల్స్ అన్నమాట. అంటే ఈ మోడల్కి వస్తాయండి. 2015, 16, 17 మోడల్స్కి వచ్చే అలాయ్ వీల్స్ అయితే చాలా క్లాసీగా ఉంటాయి అన్నమాట. అవే అలాయ్ వీల్స్ ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ విత్ హ్యుండై బ్యాడ్జ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం
2 కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇలా వస్తుంది అన్నమాట కీలెస్ ఎంట్రీ. మనం కీ అనేది పాకెట్లో పెట్టుకొని మనం ఇక్కడ ఆపరేట్ చేయడానికి జస్ట్ ఇలా ఒక సెన్సార్ ఇస్తారు. ఇక్కడ నుంచి లాక్, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నుంచే లాక్ చేసుకోవచ్చు. అంటే కీ మన దగ్గర ఉంది కాబట్టి అన్లాక్ అనేది చేసుకోవచ్చు ఇది ప్రెస్ చేయడం వల్ల. ఇక్కడ చూసుకోవచ్చండి డ్రైవర్ డోర్ చూసుకుంటే ఇది వచ్చేసరికి మాన్యువల్గా ఓఆర్విఎమ్స్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ప్రెస్ చేస్తే ఫోల్డ్ అయింది, అన్ఫోల్డ్ అయింది. అండ్ సైడ్ మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవడానికండి 4 పవర్ విండోస్ అనేవి చూసుకోవచ్చు. పిల్లలు ఎవరైనా బ్యాక్ పవర్ విండోస్ అనేవి ఆపరేట్ చేయకుండా లాక్ అన్లాక్ అనేది చేసుకోవచ్చు. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. మనకి ఇంటీరియర్ వచ్చేసరికి బ్లాక్ అండ్ క్రీమ్ బీజ్ కలర్ కాంబినేషన్తో ఇస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ కాంబినేషన్ అనేది వీళ్ళు సీట్స్ కూడా వీళ్ళు చేయించుకోవడం జరిగింది. దానివల్ల ఒక క్లాస్ లుక్ అయితే వచ్చిందండి మనకి. సరే బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనకి రేర్ ఏసీ కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ స్పేస్ అనేది చూసుకోవచ్చు. అండ్ బ్యాక్ కూర్చున్న వాళ్ళకి హెడ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ హెడ్ రెస్ట్లు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇది వచ్చేసరికి 5 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది. అండ్ స్టీరింగ్ చూసుకుంటే మనకి ఎయిర్ బ్యాగ్స్ చూసుకోవచ్చండి. ఇక్కడ ఒకటి డ్రైవర్ సైడ్, కో ప్యాసింజర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్. అండ్ ఇందులో వచ్చేసరికి సీట్స్లో కూడా ప్రొవైడ్ చేస్తారండి, ఎందుకంటే ఇది వీటీ వేరియంట్. అండ్ ఇక్కడ పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కనబడుతుంది కదండి ఎయిర్ బ్యాగ్ అని రాసి. ఇక్కడ పిల్లర్స్ కూడా ఎయిర్ బ్యాగ్స్ అనమాట. అంటే సేఫ్టీ పరంగా మనకి చాలా మంచి మోడల్ అన్నమాట ఈ కార్ అయితే. ఎందుకంటే సేఫ్టీ పరంగా ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ పుష్ స్టార్ట్ అనేది ఇచ్చారు కదండి. ఇగ్నిషన్ ఆన్ చేయాలంటే మనం ఇగ్నిషన్ అనేది ఇప్పుడు ఆన్ అయింది చూడొచ్చు. అలానే ఇక్కడ కంపెనీ నుంచి వచ్చిన టచ్ ప్యానల్ ఇక్కడ చూసుకోవచ్చు అండి. కంప్లీట్ టచ్ ప్యానల్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఆఫ్లైన్ మోడ్లో మనం మ్యాపింగ్ సిస్టమ్ అనేది ఉండిద్దండి. అంటే ఆఫ్లైన్ మోడ్లో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మ్యాప్ అనేది సెట్ చేసుకోవచ్చు. డెస్టినేషన్ అనేది చూసుకోవచ్చు అండి. ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. దీనికి బ్లూటూత్ సిస్టమ్ ఉండిద్ది. మనకి యూఎస్బి పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు, ఆక్సిలరీ కేబుల్ పెట్టుకోవచ్చు. అలానే కార్ ప్లే కూడా ఉండిద్ది అనమాట. ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. స్పీకర్స్ అయితే అల్టిమేట్గా ఉన్నాయండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ మ్యూజిక్ అనేది కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడ స్టీరింగ్లోనే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చూసుకోవచ్చు, మ్యూట్ అండ్ కాల్ పిక్ చేయడానికి, కట్ చేయడానికి. ఇది వచ్చేసరికి క్లస్టర్ పాయింట్ యూజ్ చేయడానికి, ఇక్కడ చూసారు కదా క్లస్టర్ పాయింట్ యూజ్ చేయడానికి ఇక్కడ ఇస్తారన్నమాట. కనబడుతుందా? రైట్. అండ్ ఇక్కడ సీలింగ్ కూడా చూసుకోవచ్చు అండి. కవర్స్ కూడా ఏం పోకుండా చాలా నీట్గా మెయింటైన్ చేశారన్నమాట. ఇంజన్, సస్పెన్షన్, ఏసీ లుకింగ్ సూపర్ అండి. ఒకసారి మనం బానెట్ కూడా పిక్ చేసి ఇంజన్ స్టార్ట్ చేస్తాను. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసే ముందు ఇంజన్ అనేది మనం ఇలా క్లచ్ అనేది ప్రెస్ చేసి సింగిల్ సెల్ఫ్ ఇంజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు. పిన్ డ్రాప్ సైలెంట్ అండి. ఎందుకంటే ఇది మనకి 1.2 ఇంజన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంజన్ స్టార్ట్ అయిందా లేదా నాయిస్ అనేది అంత సైలెంట్గా ఉండిద్ది అన్నమాట. ఒకసారి మనం బ్యాక్ ప్రొఫైల్ చూసి ఫ్రంట్కి వెళ్దాం బానెట్ దగ్గరికి. ఇక్కడ బూట్ చేసుకుంటే మనకి యాస్టా i20 ఇక్కడ చూసుకోవచ్చు. దీనికి డీఫాగర్ అనేది ప్రొవైడ్ చేశారు. రేర్ వైపర్ చాలా మంచి ఫీచర్స్. అండ్ బ్యాక్ బూట్ అనేది ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ మనకి సెన్సార్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. ఒక నిమిషం చూసుకోవచ్చు. మనం ఒక కార్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడే దాని బాడీ పరంగా నేను ప్రతిదీ చెక్ చేస్తానండి.
అంటే పిల్లర్స్ కావచ్చు, అప్పర్ ఆర్మ్స్ కావచ్చు, లోయర్ ఆర్మ్స్ కావచ్చు. యాక్సిడెంట్ హిస్టరీ అయితే మాత్రం 100% ఏమీ ఉండవు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. స్పేస్ కూడా 250 లీటర్స్ మ్యాక్సిమం యావరేజ్ చెప్తున్నానండి. స్పేస్ అయితే ఉండిద్ది, లగేజ్ క్యారీ చేయడానికి బాగుండిద్ది అన్నమాట. అండ్ ఇక్కడ మనం టైర్ విషయానికి మాట్లాడుకుంటే బ్రిస్టోన్ స్టెఫిన్ టైర్ అయితే ఉంది. దాదాపుగా ఒక 80% టైర్ అయితే ఉందండి. అండ్ దీనికి ఉన్న టైర్స్ కూడా ప్రజెంట్ దాదాపుగా 90% టైర్స్ అయితే ఉన్నాయండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. టైర్కి సంబంధించిన ఈ రబ్బర్ ఏదైతే ఉందో అవి కూడా పోకుండా చాలా న్యూట్ ఉందన్నమాట. అంటే రీసెంట్గా నాకు తెలిసి వీళ్ళు ఇన్స్టాల్ చేయించుకున్నారు. మిచెలిన్ టైర్స్ ఉన్నాయన్నమాట 4 కూడా. 4 సెట్ అనేది ఒకేసారి వీళ్ళు ఇన్స్టాల్ చేయించుకున్నారు. నాకు తెలిసి టైర్ ఒక్కొక్కటి 6,000 పైనే ఉండిద్దండి, 6,000 పైనే ఉండిద్ది. అది మనకి కలిసి వచ్చినట్టే. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంజన్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఏదైతే ఉందో దాంట్లో మార్నింగ్ డిఆర్ఎల్ అంటే ఇక్కడ కనబడుతుంది. ఇందులో మనకి ఆటోమేటిక్గా వైపర్స్ అనేవి ఆన్ అయ్యే సిస్టమ్ అయితే ఉందండి. అంటే మన వెదర్ చేంజ్ అయినప్పుడు, వర్షం పడినప్పుడు. అలానే కింద ఫాగ్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో మనం లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ ఫాగ్ ల్యాంప్ కావచ్చు, రైట్ సైడ్ టర్న్ చేసుకున్నప్పుడు రైట్ సైడ్ ఫాగ్ ల్యాంప్ కావచ్చు ఆన్ అయిద్దండి. ఈ దీనివల్ల మనకి లైటింగ్ అనేది చాలా బాగుండిద్ది అన్నమాట, నైట్ పూట ఇబ్బంది లేకుండా. ఒకసారి నేను బానెట్ పిక్ చేసి చూపిస్తాను. ఇక్కడ బానెట్ లివర్ ఉండిద్దండి. దీని 2 కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ప్రజెంట్ మన దగ్గర. ఇది డ్రైవర్ సైడ్ అప్పర్ ఆర్మ్ అండి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంజన్, స్టార్టింగ్లో ఉందండి. చాలా సైలెంట్గా ఉండిద్ది అన్నమాట. అండ్ డ్రైవర్కి ఆపోజిట్ సైడ్ అప్పర్ ఆర్మ్స్. ఈ మొత్తం పంచెస్ మొత్తం ఇక్కడ మీరు గమనిస్తే చూసుకోవచ్చు. లోయర్ ఆర్మ్స్ మొత్తం నేను చెక్ చేశాను. అండ్ లిడ్ అంటే ఇక్కడ ఉండిద్దండి. మనం అంటే ఏమైనా పార్ట్ మారిందా లేదా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ కారు విషయానికి వస్తే మార్కెట్లో ఎక్కడైనా చూసుకోండి, ప్రైజెస్ అయితే 550 ఇలా ఆ రేంజ్లో మన కస్టమర్స్ కావచ్చు, ఆఫ్లైన్ మోడ్లో కావచ్చు, ఆన్లైన్ మోడ్లో కావచ్చు పోస్ట్ చేయడం జరిగింది. మనం మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి 5,20,000 రూపాయలు ఆఫర్ చేస్తున్నానండి. 5,20,000, 5,20,000 రూపాయలు నాకు ఓకే అనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. 8008173143 నా నెంబర్ వచ్చేసరికండి. ఫుల్ క్వాలిటీ కార్, మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.